నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. గొంతుక వినిపించగా కదిలిన దివ్యమ్మ, జన్మభూమి హారతిచ్చి స్వాగతించనమ్మా. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు, జై యనమల, జై 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 దివ్యమ్మ. జై భవ అన్నది అన్నవరం కొండ, శుభహస్తని దీవించను పసుపు పచ్చ జెండా. To the mother, it is a respectful tribute to our mother and motherland. Thalli means mother and Vandanam means salutation in Telugu. It is used during cultural and patriotic programs in school. Thalliki Vandanam teaches us to respect our roots. It reminds us of the importance of motherhood and sacrifice. This phase also shows love for Bharat Mata, motherland. Students often begin speeches or songs with this line. It reflects Indian values, cultural and devotion. Thalliki Vandanam is not just words but a feeling of gratitude. That's why Government of Andhra Pradesh implemented this scheme to all family members in a family. I personally request our Honorable Madam to provide computer labs to our school. Thank you, Government of Andhra Pradesh. Thank you and all for this. గుండె శబ్దమా, తుని ఆశల దీపమా, విజయాలకు చిరునామా యనమలకుల దివ్యమ్మ. గగల తెలుగుదేశ మహిళా సంచలనమా, జనసేన వీర మహిళ సౌభాగ్య తిలకమా. కొండంగి రైతన్నల దుస్థితికి చెలించి ఆనగారిన బడుగు జనుల కన్నీటికి కరిగి. ఇందులో పథకాలకి ఏమైనా ప్రాబ్లం ఉందా? మీ దగ్గర వచ్చింది నేను పథకాల గురించి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని. పెన్షన్లు అన్ని టైంకి అందుతున్నాయి కదా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. నాకు తెలిసింది ఏంటంటే కుళాయి లేదు, రోడ్ ఒకటి లేదు, కాలువలు ఒకటి, ఈ మూడు చెప్పారు నాకు జనరల్ ప్రాబ్లమ్స్. కానీ గవర్నమెంట్ పథకాలు అయితే అందరికీ బాగానే అందుతున్నాయి. ఓకే, ఇది మంచి ప్రభుత్వం. తునిసీమకు ఊపిరైన యువత భవిత ధ్యేయమై, మాతృభూమి రుణము తీర్చుకునేటందుకై వచ్చను తుని నగరం దీవించిన దివ్యమ్మ. ప్రగతి వెన్నెలందించిన మత్సలేని జాబిలమ్మ. ఓ యనమల దివ్యమ్మ, మా ఆశలు నీవమ్మ. ఓ యనమల దివ్యమ్మ, మా ఆశలు నీవమ్మ. విజయీ భవ అన్నది అన్నవరం కొండ, శుభహస్తని దీవించను పసుపు పచ్చ జెండా. విజయీ భవ అన్నది అన్నవరం కొండ, శుభహస్తని పలికింది పసుపు పచ్చ జెండా.
3,000 రూపాయల నిరుద్యోగ భృతి. బడికి పోవు చిన్నారికి ఏటా 15,000. రైతు కలలు పండుటకు ఏటా 20,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాసు సిలిండర్లు. ప్రతి ఆడబిడ్డకు 1,500. ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము. సూపర్ 6 వరాలు ఇవి చంద్రబాబు హామీలు. కదిలింది దివ్యమ్మ చంద్రన్న బాటలో. యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ. ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ. విజయీ భవ అన్నది అన్నవరం కొండ. అందరికీ పడ్డాయి తల్లి వందనం. ఈ ప్రభుత్వం బాగుందా? బాగా పనిచేస్తుందా ఈ ప్రభుత్వం? గ్యాస్ ఒకటి, రెండోది కూడా రావాలి తల్లి. గవర్నమెంట్ తరఫున డబ్బులు వెళ్ళిపోయినాయి ఏజెన్సీ వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఎందుకు ఆలోచనలు ఒకటి కనుక్కొని. విజయాలకు చిరునామా యనమలకుల దివ్యమ్మ. దగద్దగల తెలుగుదేశ మహిళా సంచలనమా. జనసేన వీర మహిళ సౌభాగ్య తిలకమా. కొండంగి రైతన్నల దుస్థితికి చెలించి ఆనగారిన బడుగు జనుల కన్నీటికి కరిగి తునిసీమకు ఊపిరైన యువత భవిత ధ్యేయమై మాతృభూమి రుణము తీర్చుకునేటందుకై. మీరు ఒకసారి పంపేయాలి. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. టీటీ గారు ఉన్నారు. వచ్చను తుని నగరం దీవించిన దివ్యమ్మ. ప్రగతి వెన్నెలందించిన మత్సలేని జాబిలమ్మ. ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు. ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ. విజయీ భవ అన్నది అన్నవరం కొండ. శుభమస్తని దీవించను పసుపు పచ్చ జెండా. విజయీ భవ అన్నది అన్నవరం కొండ. శుభమస్తని పలికింది పసుపు పచ్చ జెండా. రూపాయల నిరుద్యోగ భృతి. బడికి పోవు చిన్నారికి ఏటా 15,000. రైతు కలలు పండుటకు ఏటా 20,000. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాసు సిలిండర్లు. ప్రతి ఆడబిడ్డకు 1,500. ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము. సూపర్ 6 వరాలు ఇవి చంద్రబాబు హామీలు. కదిలింది దివ్యమ్మ చంద్రన్న బాటలో. యనమల దివ్యమ్మ. రేషన్ కార్డు సపరేట్ ఇల్లు స్థానం ఇంకా ఓపెన్ చేయలేదు. అప్పుడు ఓపెన్ చేసి మా ఆశలు నీవమ్మ. ఓ యనమల దివ్యమ్మ మా ఆశలు. రూపాయల నిరుద్యోగ భృతి.
ఇంటికి ఉచితంగా 3 గ్యాసు సిలిండర్లు, ప్రతి ఆడబిడ్డకు 1500, ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము, సూపర్ 6 వరాలు ఇవి చంద్రబాబు హామీలు. కదిలింది దివ్యమ్మ చంద్రన్న బాటలో, దివ్యమ్మ మా ఆశలు నీవమ్మ, దివ్యమ్మ మా ఆశలు. పాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా, కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ద్వారా ఇవాళ మనం తులి ఎస్ అన్నవరం 9/6 96 వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి పథకాలన్నీ ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చిందో వాటిలో ఆల్రెడీ 90% వరకు ప్రభుత్వం అనౌన్స్ చేశారు పథకాలు. ఆ పథకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకి అందుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఇంటింటికి వెళ్ళి కనుక్కోవాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకే ఇవాళ మేము 96 వార్డుకి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా బాగా అందుతున్నాయమ్మా. తల్లికి వందనం అనేది అందరికీ అందింది. కాకపోతే గ్యాస్ డబ్బులు అనేవి ఫస్ట్ విడత ఒకటే పడింది, రెండో విడత పడలేదు అన్నారు. అది ఆల్రెడీ ప్రభుత్వం మన గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చేసింది డబ్బులు. ఏదైతే పేమెంట్ ఉందో అది ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మనకి ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీ నుంచి ప్రజల వద్దకు చేరాలా. అది మీరు వెళ్ళి సచివాలయంలో వెళ్ళి తప్పకుండా మీరు ఆధార్ దేనికైతే లింక్ అయ్యి ఉందో పోస్టల్స్కి లింక్ అయ్యి ఉంటే అక్కడ కానీ పడిందేమో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాము. అలాగేనమ్మా, ఈ విషయం మాకు ఎవరూ చెప్పలేదు ఇప్పటి వరకు, మేము తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకుంటామని చెప్పారు. అలాగే తల్లికి వందనం అన్ని పడ్డాయి. పెన్షన్లు కూడా టైంకి బాగా అందిస్తున్నారు. ముందుసారి కానీ ఇప్పుడు చాలా బాగుందని శుక్రవారంలో మంచి పేరు వచ్చింది మనకి, మన కూటమి ప్రభుత్వానికి. ప్రజలందరూ కూడా హ్యాపీ ఉన్నారు. జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కుళాయిలు, రోడ్స్, డ్రైన్స్ ఈ 3 కూడా మేము ఆల్రెడీ పరిగణనలోకి తీసుకున్నాము. ఇప్పుడు కాకినాడ డిఆర్సీకి వెళ్తున్నాము. అక్కడ కూడా చర్చించడానికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా తయారు చేస్తున్నాం. తొలి అడుగు యలమల దివ్య గారు మా మేడం గారు వచ్చారు. వచ్చిన డోర్ టు డోర్ ఎంతో స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేసి ప్రతి ఒక్కరు నీరాజనం పట్టారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరిపి ఎస్ అన్నవరం పంచాయతీలో ఇంకా మంచి పేరు వచ్చి మంచి ఓటింగ్ పెంచే విధంగా మేము ఎప్పుడూ ఉంటామనేసి ఈ సభనీయంగా మేము పేర్కొంటున్నాం. ఈరోజు మన తుని నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు గౌరవనీయమైన శ్రీ యలమల దివ్య గారు ఎస్ అన్నవరం గ్రామానికి సందర్శించి మన సుపరిపాలన ఈ కార్యక్రమాన్ని నిమిత్తంగా ఇంతవరకు మన ప్రభుత్వం మన ఈ కూటమి ప్రభుత్వం 2 సూపర్ 6 పథకాల్లో 2 పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా, తల్లికి వందనం పథకము, గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఇంటికి కూడా అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా 3 సిలిండర్లు అందాలనేటువంటి ఈ 2 పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా సక్రమంగా అందుతున్నాయా లేదని చెప్పి ఇంటింటికి వచ్చి మేడం గారు అందిన వారికి సంతోషించి అందని వారికి కూడా మా నాయకులకి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్క పథకం కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందజేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మా ఎమ్మెల్యే గారు. అదే కాకుండా ఈ సంవత్సరం కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఈ కూటమి ప్రభుత్వం నిమిత్తంగా ఈ సంవత్సరం కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను లెక్కేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోని 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి ఒకటే రాజధాని అని చెప్పేసి రాష్ట్రానికి శాసనసభ చట్టం చేసి అమరావతి రాజధాని అని చెప్పి చట్టం చేసి ఆంధ్రప్రదేశ్కి కానుకగా ఇవ్వడం జరిగింది. ఇలా లెక్కేసుకుంటే కూడా ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఈ రాష్ట్రానికి అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలివేడు కార్యక్రమంలో ఈరోజు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యలమల దివ్య గారు మా ఎస్ అన్నవరం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ పర్యటిస్తూ ఇక్కడ అన్ని కుటుంబాలని పరామర్శించి అలాగే ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా, ఇక్కడ నాయకులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదని ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే గారు అడగడం, వాళ్ళ సమస్యలను వారు చెప్పుకోవడం, ఈ ప్రజలు కూడా ఇటువంటి పరిపాలన చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నాయకులు కానీ ప్రజానాయకులు కానీ మన ఇండ్లకి వచ్చి వాళ్ళ సమస్యలను అడిగింది ఏ పాపాన పోలేదు. కానీ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే
గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా, అలాగే ఇక్కడ ప్రజానాయకులు అందరూ కూడా సరిగ్గా మీకు సహాయం చేస్తున్నారు లేదా, ప్రతిదీ మీ చేరకు వస్తుందా లేదనేది ఎమ్మెల్యే గారు ప్రతి కుటుంబానికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం కూడా మా నాయకులకి చాలా శుభదాయకం. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మన తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నిలదొక్కిస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూటమి నాయకులకు, కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై కూటమి. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం.